కానాను దేశానికి దేవుడు ఇశ్రాయేలు నడిపిస్తానని సెలవిచ్చాడు కదా. కానాను దేశానికి ఎంతమంది 6 లక్షల పైచిలకు బయలుదేరింటే ఎంతమంది కానాను దేశానికి పోయారు అమ్మా? 2. 6 లక్షల మంది బయలుదేరింటే 6 లక్షల మంది అంటే వినండి, 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు 6 లక్షల మంది, 20 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వారు క్యాలిక్యులేషన్లోనికి లేదు. సో ఈ మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే 6 లక్షల మంది. ఇలా చెప్పాలంటే 20 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, 50 సంవత్సరాల పైచులకు ఉన్నవాళ్ళు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే దాదాపుగా 25 లక్షల నుండి 30 లక్షల మంది వరకు ఉంటారు అని చరిత్రకారుడు చెప్తాడు. అంతమందిని దేవుడు మోసే ద్వారా నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల 40 సంవత్సరాలు వారు నడిపించాడు. అందులో 2 మాత్రమే కానాను దేశానికి పోయిన వ్యక్తులుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ 2 ఎవరు? నేను కాదంటారా? చెప్పండి. కాలేబు ఒకరు, మోసే ఒకరు, అహరోన్ ఒకరు. చెప్పండి ఎవరు? కాలేబు, యెహోషువ. ఈ 2 కాలేబు, యెహోషువ 2 మాత్రమే కానాను దేశానికి పోయిన వారుగా మనం చూస్తాం. ఆ 2లో నుండి ఒక వ్యక్తిని గురించి ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనం విందాం. కాలేబు. ఏం పేరు ఆయన పేరు? కాలేబు అంటే మంచి స్నేహితుడు అని అర్థం. కాలేబు అంటే, కాలేబు అనే పదానికి మీనింగ్ ఏంటంటే గుడ్ ఫ్రెండ్, మంచి నమ్మకమైన స్నేహితుడు అని. అలాగే కాలేబు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, వేట కుక్క అని. ఏంటి? వేట కుక్క. కుక్క అంటే ఈ మధ్య తూని సంఘటనలో కొంచెం బాగా యూట్యూబ్లో హల్చల్ జరుగుతూ ఉంది కదా, రైట్. కుక్కకు కొన్ని సందర్భాల్లో విశ్వాస జంతువు అని కూడా పేరు ఉంది, రైట్. కాలేబు జీవితాన్ని గురించి మనం విందాం. కాలేబు ఎవరు అంటే వాక్యము ఇలా సెలవిచ్చింది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నా, దయచేసి వినండి. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు అనే మాటను మనం చూస్తాం. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు? మీరు తీశారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనం. కాలేబు యూదా గోత్రానికి చెందినవాడు. కాలేబు ఎవరి గోత్రానికి చెందినవాడు? యూదా ఎవరి కుమారుడై ఉన్నాడు? యూదా ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరండి? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరండి? అబ్రహాం ఎవరండి? తెరాహు కుమారుడు. తెరాహు ఎవరండి? ఇంకా ఆది కాండము ఎక్కడ? 5వ అధ్యాయం దగ్గరికి మీరు వెళ్ళిపోవాలి, 5, 6 అధ్యాయాల దగ్గరికి, రైట్. ఇలా పోతూ ఉంటే అబ్రహాముకి నోవాహుకు 10 తరాల వెనకాల, నోవాహు నుండి ఆదాము వరకు 10 తరాల వెనకాల, ఇలా పోతూ ఉంటే ఆ జనరేషన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, రైట్. కాలేబుని గురించి మధ్యాహ్న కాల సమయంలో కాసేపు వినటానికి సిద్ధపడదాం. కాలేబు మంచి స్నేహితుడు. కాలేబు అంటే వేట కుక్క అనే మాటను కూడా బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఈ కాలేబుని గురించి లేఖనం ఇలా సెలవిచ్చింది. ఏమిటి అంటే, ఇక కొంత దగ్గరలో అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి దగ్గరలో వాళ్ళు ఉన్నారు. మోసే ఒక మాట చెప్పాడు, 12 గోత్రాలు బయలుదేరాం కదా, 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి చొప్పున 12 మంది రండి, 12 మంది వచ్చి ఆ దేశాన్ని చూసి రండి. ఆ దేశం ఎలా ఉందో, అక్కడ కొండలు ఎట్లా ఉన్నాయో, లోయలు ఎట్లా ఉన్నాయో, అక్కడ పండే పంట ఎలా ఉందో, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో, పొట్టిగా ఉన్నారా, ఎత్తుగా ఉన్నారా, డొబ్బు ముక్కు వాళ్ళు ఉన్నారా, క్లాసికల్గా ఉన్నారా, మాస్గా ఉన్నారా అన్నట్లు వాళ్ళ కల్చర్, వాళ్ళ జీవన విధానాన్ని ఒకసారి చూసి రండి అని మోసే 12 గోత్రాలకు చెందిన 12 మందిని తీసుకొచ్చాడు. 12 మందిని సెలెక్ట్ చేశాడు. 12 మందిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని చూశారు. చూస్తే అప్పటికి అక్కడ ఇశ్రాయేలు కాదు కదా, 7 జాతుల తెగల ప్రజలు అక్కడ ఉన్నారు. 7 జాతుల ప్రజలు అక్కడ ఉంటే వారిని చూశారు. చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మిగిలిన 12 మంది ఒక సమాచారం, ఆ 12 మంది అంతా కూడా ఒక సమాచారం చెబితే ఆ 12 మందిలో 2 భాగాలు కలిగిన వ్యక్తులు 2 అయిపోయారు. 10 మంది కలిసి ఒకవైపు, మరో 2 కలిసి ఒకవైపు వచ్చారు. 10 మంది కలిసి ఏ సమాధానం చెప్పారు అంటే, అయ్యా
మేము అక్కడ ఆ దేశానికి వెళ్ళినప్పుడు మోసేతో రిపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. అంటే పోయి వచ్చారు కదా, పోయి వచ్చిన తర్వాత ఆ దేశం ఎట్లా ఉందో, ఆ ప్రజలు ఎట్లా ఉన్నారో, ఆ భూమి ఎట్లా ఉందో, అక్కడ ఏ పంటలు బాగా పడతాయో ఈ సమాచారం అంతా మోసేకి చెబుతూ ఉన్నారు. చెబుతూ ఏమన్నారంటే, అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడున్న మనుషులు చాలా ఎత్తుగా ఉన్నారు. ఏమన్నారంట? చాలా ఎత్తుగా ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళని ఒకసారి మేము చూసినప్పుడు మేము మిడతల్లాగా కనిపించామని చెప్పారు. ఎట్లా కనిపించారంటే ఒకసారి చూద్దాం ఆ మాటను. సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫీలియా సంబంధికులైన అనాకు వంశపు నెఫినీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమి అన్నారు. వీళ్ళు ఏం సమాధానం ఇస్తూ ఉన్నారంటే, నెఫీనీలు అనే వ్యక్తులు మేము చూసాము, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఉన్నత దేహులు. వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపించింది మేము మిడతల్లాగా ఉన్నాము అనిపించిందంట వాళ్ళకి. ఎట్లా కనిపించిందంట? ఇప్పుడు ఎత్తున్న వాళ్ళని, హైట్ ఉన్న వాళ్ళని, వెయిట్ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకంటే మనం బాగాలేమని చెప్పుకోవచ్చు, అంతేగాని వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు దడుచుకున్నారు. ఏమన్నా తెలుసా? వాళ్ళని చూసిన తర్వాత మేము మిడతల్లాగా కనిపించాము, మేము మిడతల్లాగే కాదు వాళ్ళకు కూడా అట్లే కనిపించామని వీళ్ళు అన్నారు. నేనేమంటానంటే, వాళ్ళు మీరు మాకు మిడతల్లాగే కనిపించారని స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ వీళ్ళంతకు వీళ్ళు ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఏం చూస్తూ ఉన్నట్టే 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ కూడా ఉన్నత దేహులు అన్నారు. అంటే చాలా హైట్గా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు. వాళ్ళని చూసి మేము భయపడ్డామని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతమంది? 10 మంది. 12 మందిని పంపిస్తే 2 భాగాలు అయ్యారు. ఒక భాగమేమో, అయ్యా మేము వాళ్ళ దృష్టి చూసినప్పుడు చాలా భయం వేసింది, వాళ్ళ ఇండ్లు చూసినప్పుడు, ఆ మనుషులను చూసినప్పుడు మేము చాలా భయపడ్డాం, వాళ్ళు చాలా అజానుభావులు అని సమాధానం ఇచ్చారు. వీరు చెడ్డ సమాచారాన్ని, ఇప్పుడు వినండి, మార్గంలో పోతూ ఉన్నారు. మార్గంలో పోతూ ఉన్నప్పుడు అక్కడ పోయి చూసి వచ్చిన వాళ్ళు చెడ్డ సమాచారం చెప్తే ఈ ప్రజలంతా ఏమైపోతారండి? భయపడిపోతారా? సంతోషంగా ఉంటారా? భయపడిపోతారు. అంటే వారు భయపడడమే కాకుండా మిగిలిన ప్రజలను కూడా భయపెట్టించారన్నమాట. అప్పుడు కాలేబు యెహోషువలు కలువ చేసుకొని ముందుకొచ్చి ఆ సర్వ సమాజం ఎదుట వాళ్ళ బట్టలు చింపేసి, వినండి వినండి అయ్యో వినండి అని ధైర్యంగా మాట్లాడారు. ఏం మాట్లాడారో తెలుసా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాలేబు యెహోషువలు చెప్పిన సాక్ష్యాన్ని 14వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడి, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చెప్పుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వీళ్ళేం సమాచారం చెప్పారంటే, అయ్యా మోషే అహరోను అలాగే ఇశ్రాయేలు సమాజం ఎదుట ఇందాక వాళ్ళు చెప్పారే ఆ సమాచారం కాదు, మేము చూసాం ఆ దేశాన్ని, మేము ఆ దేశాన్ని చూసిన తర్వాత అది పాలు తేనెలు ప్రవహించు దేశం, అంటే స్వచ్ఛశ్యామలమైన మంచి పంటలకు నిలయంగా ఉన్న దేశం, అక్కడ ప్రజలు చాలా బాగున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు అని కాలేబు యెహోషువలు వాళ్ళు మిగిలిన 10 మంది సమాచారం చెప్తే చెడ్డ సమాచారం. ఆ సమాచారం విన్న ప్రజలు ఎదుట ఈ యెహోషువ కాలేబు నిలబడి బట్టలు చెంపుకొని వాళ్ళ మాటలే వింటారు, మా మాటలు వినండి, మేమేం చెప్తాం ఒకసారి ఆలోచించండి అంటారు. కొన్ని సందర్భాల్లో మనుషులు అసలైనది చెప్పేదానికంటే డూప్లికేట్ని ఎక్కువ చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఒక సమాచారం చెప్పాను అనుకోండి, అది దాన్ని కొంచెం ఇంకొకటి అల్లి ఇంకొకటి అల్లి ఆఖరికి వచ్చేపాటికి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది సమాచారం. అంటే
వీళ్ళేమో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, వీళ్ళేమో 2 మంచి సమాచారం చెప్పారు. మంచి సమాచారం చెబుతూ ఉన్నప్పుడు ఈ కాలేబు యెహోషువలు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మన దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశంలోనికి మనలను ప్రవేశపెడతాడు అన్న మాటను చెబుతాడు. 9వ వచనంలో అన్నాడు, మెట్టకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడి అన్నాడు. వారికి భయపడుకుడి అంటే యెహోషువ కాలేబులు చెప్పిన సమాచారం ఇశ్రాయేలీయులను ధైర్యపరిచింది. ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను. యెహోషువను గురించి కాలేబుని గురించి ఈ మాటలు చెప్పాలంటే, కాలేబు మంచి గూఢచార వ్యక్తి. ఇలా చెప్పాలంటే మంచి సమాచారాన్ని ఇచ్చినవాడు, లేక ధైర్యంగా ప్రజల ఎదుట మాట్లాడినవాడు, లేక దేవుని మనసును ఎరిగిన వ్యక్తి. వాస్తవంగా చెప్పాలి అంటే, నేను ఇశ్రాయేలీయులైన ఈ ప్రజలను, మోసేతో అదే కదా, నేను అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడును ఎందుకు నీ ప్రత్యక్షమయ్యావంటే, ఈ ప్రజలను తీసుకెళ్ళి కానాను దేశంలోనికి తీసుకెళ్ళటానికి నిన్ను నేను నాయకుడిగా వాడుకుంటానని దేవుడు మోసేని పిలిచిన నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక సందేశాన్ని మనం చూస్తాం. అంటే కాలేబు దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిగా, కాలేబు దేవుని వాక్కును నమ్మిన వ్యక్తిగా, కాలేబు దేవుని వాగ్దానాన్ని బలంగా విశ్వసించిన వ్యక్తిగా అతడు కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సపోజ్గా ఆ 10 మంది సమాచారం తెచ్చారు. ఆ 10 మంది సమాచారం తెచ్చి ఇశ్రాయేలీల మనసులంతా కూడా చెడగొట్టారు. పోనీ అక్కడే ఉండటానికి అవుతుందా? వీలు కాదు. ఎలాగైనా మనం వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి భూమి లేదు, అక్కడ వాళ్ళకి స్వాస్థ్యం లేదు, అక్కడ వాళ్ళకి ఇండ్లు లేవు, కాబట్టి మార్గ మధ్యంలో ఉన్నారు. వారు వెళ్ళాలి ఆ దేశానికి. ఇది కాలేబు తన మనసులో కలిగిన ఆలోచన. ప్రజలందరి ఎదుట కాలేబు చెబుతున్న సంగతి సమాచారం ఏమిటంటే, దేవుడు ఆ దేశంలోనికి మనలను ప్రవేశపెడతాడు. అక్కడే ఆ మాటలు మనం ఇందాక చదువుకున్నాం. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడల. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు కాలేబు. 14వ వచనం, 14వ అధ్యాయం, యెహోవా మన యందు ఆనందించిన యెడల. 8వ వచనం, ఆ దేశములో ఆ మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. కాలేబు యెహోషువలు ఇద్దరు కలిసి ఆ ప్రజలందరి ఎదుట చెప్తున్న మాట ఏమిటంటే, అది చాలా మంచి దేశం. అంతేగాని మేము మిడతల్లాగా, వాళ్ళేమి ఎత్తుగా ఉన్నట్లుగా, మేము మనుషుల్లాగే కనిపించాం కానీ మిడతల్లాగా కాదు అన్నట్టుగా కాలేబు యెహోషువలు మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే కాలేబు మంచి వర్తమానం ఇచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. కాలేబు ఎవరు అంటే, కాలేబు యూదా గోత్రానికి చెందినవాడు. రెండవది, కాలేబు ఎవరు అంటే, కాలేబు మంచి సమాచారాన్ని ప్రజలెదుట చెప్పినవాడు. ఈ సంగతులు చూచిన దేవుడు కాలేబుని గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాలేబుని గురించి ఒక చక్కటి సంగతి బైబిల్ గ్రంథంలో దేవుడే రాశాడు. ఏం చెప్పాడో లేఖనములో మనం చూస్తాం. మూడవదిగా కాలేబు జీవితంలో మనం ఏం చూస్తాము అంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. నా సేవకుడైన కాలేబు, బాగా ఫోకస్ చేయండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడే కాలేబును గురించి సెలవిచ్చిన మాట, దేవుడే కాలేబును గురించి మాట్లాడిన మాట. ఏం చెబుతా ఉన్నాడు అంటే, ఆ నా సేవకుడైన కాలేబు అన్నాడు. ఈజ్ మై సర్వెంట్ కాలేబు. దేవుని సేవకుడు. ఆ మాట నీవు నేను చెప్పిన మాట కాదు, ఆ మాట నీవు నేను మాట్లాడిన మాట కాదు. దేవుడే సెలవిచ్చిన మాట ఏమిటంటే, నా సేవకుడైన కాలేబు. ఏమిటండి? దేవుడే ఒక సామాన్యమైన వ్యక్తిని గురించి, దేవుడే ప్రజల ఎదుట దేవుని మనసుని ఎరిగి దేవుణ్ణి బట్టి ధైర్యపరిచినందుకు కాలేబుని గురించి దేవుడు సెలవిచ్చిన మాట, నా సేవకుడు. ఎవరండి కాలేబు? దేవుని సేవకుడు. ఆయన దేవుని మనసుని ఎరిగినవాడు. సేవకుడు అంటే దేవుణ్ణి యజమానిగా గుర్తించినవాడు. సేవకుడు అంటే దేవుని యజమాని యొక్క మనసుని ఎరిగినవాడు. సేవకుడు అంటే యజమాని చిత్తాన్ని జరిగించినవాడు సేవకుడు. అంతేగాని స్వంత చిత్తాన్ని జరిగించిన వాడు కాదు. ఈ రోజుల్లో సేవకులకు, ఆ రోజుల్లో ఉన్న సేవకులకు చాలా
తేడా కనిపిస్తూ ఉంది. సేవకుడు దేవుని మనసును ఎరిగిన వాడు. దేవుడే సెలవిచ్చిన మాట, దేవుడే కాలేబును గురించి చెప్పిన మాట, నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు. మోసేని గురించి ఒక మాట అన్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాలేబుని గురించి ఏమన్నాడంటే నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు. నోవాహుని గురించి ఒక మాట అన్నాడు, ఈ తరం వారందరిలో నీవే నీతిమంతుడిగా నా ఎదుట కనపడుతూ ఉన్నావు. నోవాహుని గురించి దేవుడు సెలవిచ్చిన మాట. సోదరి సోదరుడా, నిన్ను గురించి నీ దేవుడేం మాట్లాడుతూ ఉన్నాడు? నిన్ను గురించి నీ దేవుడు ఏం చెప్పగలడు? నిన్ను గురించి నీ వారేం చెప్పగలరు? ఈ ధైర్యం, ఈ సాక్ష్యం మనం పొందగలుగుతామా అన్నది మీ ముందు ఉంచుతున్న ప్రశ్న. నా సేవకుడైన కాలేబు అందరి వలె సమాచారం ఇచ్చిన వ్యక్తి కాదు, అందరి వలె మనుషులను అధైర్యపరిచిన వాడు కాదు, మంచి సమాచారం ఇచ్చాడు. మాత్రమే కాదు, మూడవదిగా అక్కడ మనం చూస్తాం, దేవుని సేవకుడు కాలేబు. ఎవరండి ఆయన? దేవుని సేవకుడు అంటే దేవుడు యజమానిగా, దేవుని కింద దాసుడిగా పనిచేసిన వ్యక్తిగా కాలేబును మనం చూస్తాం. అతడు కాలేబు అంటే నమ్మకమైన స్నేహితుడు. కాలేబు అంటే విశ్వాస జంతువుతో పోల్చబడిన వేట కుక్క. దేవుడు యజమానుడిగా ఉంటే అతని దాసత్వం కింద ఉండినవాడు. దేవుడు యజమానుడిగా ఉంటే అతని వాసన చూసి బతికినవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాసన పసిగట్టినవాడు. కుక్కలు అదే కదా, మిలిటరీ కుక్కలకు బాగా తరబిదిచ్చి ఉంటారు. ఎవరు మర్డర్ చేస్తారో, ఎవరు రేప్ చేస్తారో బాగా ఐడెంటిఫికేషన్ చేస్తాయి. ప్రపంచంలో ఎవరు బట్టలేరేమో కానీ కుక్కలు అంత ఈజీగా పట్టేస్తాయి. డాగ్ స్క్వాడ్ మనం చూస్తాం. అంటే విశ్వాస జంతువు వాసన పసిగట్టడంలో కుక్కే తర్వాత మనం ఏదైనా. దేవుని వాసన బట్టి బ్రతికిన వ్యక్తి. ఎందుకని ప్రజల మనసును మీరు అధైర్యపరుస్తూ ఉన్నాడు అని బట్టలు చెంచుకున్న సమాజం ఎదుట. ఇట్ మీన్స్ రోదన చేశారు, ఆక్రందన, వేదన పడ్డారు. ఆ దేశాన్ని దేవుడు మనకిస్తాడు, మీరేంటి ఇలా అనుకుంటూ ఉన్నారు అని ప్రజలు ఎదుట ధైర్యంగా దేవుని బట్టి మాట్లాడారు. దేవుడు మన యందు ఆనందిస్తే ఎస్ ఖచ్చితంగా మనం వెళ్తాం. ఎందుకు ఆ ప్రజలు మీరు భయపెడతా ఉన్నారని వారిని కూడా కొంచెం కౌంటర్ వేసి మాట్లాడిన వ్యక్తిగా కాలేబును మనం చూస్తాం. కాలేబు దేవుని సేవకుడు. కాలేబు దేవుని సేవకుడు. తర్వాత మనం 4వదిగా చూస్తాం 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. మంచి మనసు కలిగి, తర్వాత ఏమన్నాడు? పూర్ణ మనసు. పూర్ణము అంటే ఇట్ మీన్స్ 100%. పూర్ణము అంటే ఇట్ మీన్స్ 100%. మనం ఆవాలు గింజను చూస్తాం కదా, జీలకర్ర అంటే పొడుగా ఉంటుంది, ఆవాలు అంటే చెప్పండి, అది 360 degrees అంటే ఎక్కడ కూడా లోపం ఉండదు అన్నమాట. పర్ఫెక్ట్గా గుండుగా ఉంటుంది. ఏ చిత్రకారుడు కూడా అంత గుండుగా గీయలేడేమో. 360 degree పెట్టుకుంటే తప్ప మనకు కూడా గుండెలు రాయడానికి రాదు, సర్కిల్ వేయడానికి రాదు. సో పూర్ణ మనసు అంటే 100% ఎఫెక్ట్ ఇచ్చి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఎట్లా గైకొనమన్నాడు అంటే, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడంలో ఆఫ్ మైండ్ ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించడంలో ఆఫ్ థాట్స్ ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించి సేవించడంలో అర్ధ మనసు పనికిరాదు. ఆరాధన స్టార్ట్ అయిందంటే తర్వాత బోధంలో ఇంకా పనులు ఉన్నాయి. ఆరాధన స్టార్ట్ అయిందంటే ఆశీర్వాదం లాస్ట్ కదా. ఆరాధన స్టార్ట్ అయిందంటే అయ్యగారితో ప్రార్థన చేసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఆరాధన స్టార్ట్ అయిందంటే ఇంకా దండికి పని ఉంది. ఇది కాదు దేవుణ్ణి ఆరాధించడము అంటే. దేవుణ్ణి ఆరాధించడం అంటే, ఆరాధన అంటే నేను దేవుని సముఖం ముందు కనిపించాలి, దేవుణ్ణి నేనే ఆరాధించాలి అందరికంటే ముందు, దేవుణ్ణి నేనే స్తుతించాలి అందరికంటే ముందు అనే జిజ్ఞాస మనలో ఖచ్చితంగా పుట్టుకురావాలి. మనం అతనిలో అదే చూస్తాం. మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అన్నాడు. మంచి మనస్సు అంటే దేవుణ్ణి ఆరాధించడంలో మనసు చెడిపోలేదన్నమాట. ఎవరిది? కాలేబు. చెడ్డ మనసుతో ఆరాధించిన వ్యక్తి కాదు, మంచి మనసు కలిగి. కొంతమంది చెడిన మనసు కలిగిన వ్యక్తులు బైబిల్లో మనకు కనిపిస్తారు, చెడ్డ మనసు కలిగిన వ్యక్తులు కనిపిస్తారు బైబిల్లో. కానీ కాలేబు మంచి మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించాడు. కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో
దేవుణ్ణి అనుసరించాడు. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే అనుసరించను అన్న మాటను మనం చూస్తాం. 14వ అధ్యాయంలో 24వ వచనంలో నన్ను అనుసరించి, ఇట్ మీన్స్ ఫాలో అప్ అయ్యాడు అన్నమాట. దేవుడు ఏది చెబితే ఆ మార్గంలో నడిచాడు. దేవుడు ఏది సెలవిస్తే దానికి విధేయత చూపాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుణ్ణి అనుసరించడం మనం నేర్చుకోవాలి. అనుసరించడము అంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే పాటించడం, ఆయన ఏదైతే చెప్పాడో దానికి శిరస వహించడం అనేది అనుసరణ అనే మాటలు మనం చూస్తాం. కాలేబు ఎవరు అంటే అతడు యూదా గోత్రానికి చెందినవాడు. కాలేబు ఎవరు అంటే మంచి వర్తమానికుడు. కాలేబు ఎవరు అంటే దేవుని సేవకుడు. మూడవది, కాలేబు ఎవరు అంటే మంచి మనసుతో, పూర్ణ మనసుతో ఉన్నవాడు. కాలేబు ఎవరు అంటే ఐదవదిగా అతడు దేవుణ్ణి అనుసరించినవాడు. మనకు ఒక ప్రమాణం ఉంది, మనం అనుసరించాల్సిన ఒక మార్గం ఉంది, అదే దేవుని వాక్యం. నేను అనుసరించాల్సింది నా సిద్ధాంతాన్నో, ఇక్కడ కూర్చున్న వాళ్ళ సిద్ధాంతాన్ని కాదు, దేవుని సిద్ధాంతాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్య ప్రమాణాన్ని గైకొని మనం అనుసరించాల్సిన వ్యక్తులమై ఉన్నాం. కాబట్టి ఇది కాలేబు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముగింపులో ఒక మాట చెప్పి, చాలా సంగతులు ఉన్నాయి, ముగింపులో ఒక మాట చెప్పి కాలేబును గురించి ముగించడానికి సిద్ధపడుతున్నా. ఎవరి కాలేబు అంటే ఇందాక మనం విన్నాం, కాలేబు అనే పేరుకు స్నేహితుడు, మంచి నమ్మకమైన స్నేహితుడు అని అర్థం. కాలేబు ఎవరు అంటే యూదా గోత్రానికి చెందినవాడు. కాలేబు ఎవరు అంటే మంచి వర్తమానం అంటే సమాచారం, గూఢచారం ఇచ్చిన వ్యక్తి, మంచి గూఢచారి. కాలేబు ఎవరు అంటే దేవుని స్నేహితుడు. కాలేబు ఎవరు అంటే మంచి మనస్సు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించినవాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో మరొక మాట కాలేబును గురించి మనం చూస్తాం. యెహోషువ గ్రంథం ఒకసారి మీ ముందు ఉంచుకోండి. యెహోషువ గ్రంథం మీ ముందు ఉంచుకోండి. 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు చాలా సంగతులు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీలు ఎక్కడ భూభాగాలను స్వాస్థ్యంగా పొందారో ఆ భూభాగాల వివరాలన్నీ కూడా యెహోషువ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. యెహోషువ గ్రంథము 10-11 అధ్యాయాల తర్వాత అర్థం కావడం చాలా కష్టం, ఎందుకంటే అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ అక్కడ ఉంటుంది అనమాట. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఎక్కడ బాగా అర్థమైతే ఇక వాళ్ళతో ఒక మాటలో చెప్పాలంటే ఆ పాతకాలపు పేర్లు, ఆ భూభాగం యొక్క వ్యవస్థ అంతా కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. అది చాలా దీర్ఘకాలం స్టడీ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. సో ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు కాలేబు ఎక్కడ స్వాస్థ్యాన్ని పొందాడో చెబుతూ ఉన్నాడు. ఒక పర్యాయము కాలేబు యెహోషువతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నా దేవుడని యెహోవాను నిన్ను మనసుతో అనుసరించి తిని గనుక నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనేను అన్న మోసే మాటను ఇక్కడ ఉటంకిస్తున్న సందర్భాన్ని 9వ వచనములో మనం చూస్తాం. రైట్, మంచిది. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా. కాలేబు ఎవరు అంటే మనం విన్నాం, కాలేబు యొక్క స్వాస్థ్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి బాగా మీరు చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి హెబ్రోను యెఫున్నె కుమారుడైన కెనీజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది అన్నాడు. 13వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలేబు ఏ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా పొందాడు అంటే హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు. ఏం పొందాడు? హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ హెబ్రోన్? హెబ్రోన్ అంటే ఏంటి?
హెబ్రోన్ అనే గ్రీకు పదానికి ఇంగ్లీష్లో మనం అసోసియేషన్ అనే పదం కనిపిస్తూ ఉంది. అసోసియేటెడ్ అంటే సహవాసము, సంఘము, కూటమి అనే 2-3 పదాలు మనకు కనిపిస్తాయి. మచ్చుకెలా చెప్పాలంటే హెబ్రోను అంటే సహవాసం. హెబ్రోను అంటే సహవాసం. అంటే కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా పొందాడు అంటే కాలేబు యొక్క సహవాసం, కాలేబు సహవాసం అనే ప్రాంతాన్ని స్వాస్థ్యంగా పొందిన వ్యక్తిగా మనం చూస్తాం. నిజమే, కాలేబుకు ఒక సహవాసం ఉంది, కాలేబుకు దేవునితో సహవాసం ఉంది, కాలేబుకు స్వాస్థ్యముతో సహవాసం ఉంది, కాలేబుకు యెహోషువతో సహవాసం ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నా, నీకొక మంచి సహవాసం ఉందా? నీకొక ఆత్మీయ హెబ్రోను ఉందా అన్నది నా ప్రశ్న. నీకొక హెబ్రోను కావాలి. హెబ్రోనుకు చాలా చరిత్ర బైబిల్లో మనం చూస్తాం. హెబ్రోను కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా పెట్టిన పేరుగా బైబిల్లో మనం చూస్తాం. హెబ్రోను హెబ్రోను ఒక సహవాసాన్ని మనకు చూపిస్తూ ఉంది. హెబ్రోను చాలా ప్రాచీనమైన చరిత్రాత్మకమైన ప్రదేశం. హెబ్రోను ఎక్కడ మనం చూస్తాము అంటే అబ్రహాము యొక్క భార్య షారా గారు చనిపోయినప్పుడు, అబ్రహాం యొక్క భార్య షారా ఆదికాండం ఏ అధ్యాయంలో చనిపోయింది మనం చూస్తాం? చెప్పండి, ఆదికాండం ఎన్నో అధ్యాయంలో చూస్తాం షారా చనిపోయినట్టు? ఆదికాండం 23వ అధ్యాయం. రైట్, రండి మనం చూద్దాం. నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆదికాండం 23వ అధ్యాయము 19 వచ్చిన చూద్దాం. 19 వచ్చిన చదువుతూ ఉన్నా. ఆదికాండం 23వ అధ్యాయం 19 వచ్చిన. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పేల పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతి పెట్టాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కానాను దేశములో హెబ్రోనును అన్న మాటలు మనం చూస్తాం. అంటే పితరుల సమాధులున్న పట్టణం హెబ్రోను. హెబ్రోను అంటే ఒక సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రోను అంటే అబ్రహాము భార్య అయిన షారా సమాధులు చేయబడిన పట్టణం హెబ్రోను. అంటే హెబ్రోను కానాను దేశంలో ఉంటే ఆ కానాను దేశంలో ఇశ్రాయేలీల పితరులు సమాధి చేయబడిన పట్టణం హెబ్రోనులో మనం చూస్తాం. అంటే కాలేబు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఇలా గుర్తు చేస్తా, భూమి మీద దేవుని స్నేహితుడు అనబడిన అబ్రహాము ఎక్కడైతే చనిపోయాడు, దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము భార్య ఎక్కడైతే పాతి పెట్టబడిందో ఆ ప్రాంతాన్ని తనకు స్వాస్థ్యంగా సంపాదించుకున్న వ్యక్తిగా కాలేబును మనం చూస్తాం. అంటే ఇలా చెప్పాలనుకుంటూ ఉన్నా, కాలేబుకు పితరులు నిద్రించిన పితరులు పాతి పెట్టబడిన ఆ స్థలానికి కొంచెం సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇలా చెప్పాలంటే విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాముకు కొంచెం సంబంధాన్ని, సహవాసాన్ని కలిగిన సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలు అంటాం కదా, ఇక్కడ మా నాన్నగారు పాతి పెట్టారు, ఇక్కడ నేను పుట్టుక మునుపు మా తాతగారిని కూడా ఇక్కడ పాతి పెట్టారంట. మనం కొన్ని సందర్భాలు అంటాం కదా, ఎవరండి ఈ స్థలానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మీకు తెలీదా, మా అమ్మమ్మను మా నాన్నమ్మను కూడా ఇక్కడే పాతి పెట్టాం, మా తాతగారిని ఇక్కడ పాతి పెట్టాం, మా నాన్నగారిని కూడా పాతి పెట్టాం. నేను మా అబ్బాయికి చెప్పాను, నన్ను కూడా చెప్పండి చర్చిలో కాదు పాతి పెట్టాం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటాం కదా, మా తాతను పొలం దగ్గర పెట్టాం, మా నాన్నను కూడా పొలం దగ్గర పెట్టాం, అయ్యా నన్ను కూడా మా పొలం దగ్గర పెట్టండి. అంటే కొన్ని భాగాలను చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని భూభాగాలను చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి డైలాగ్ వస్తూ ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. హెబ్రోన్ అంటే ఏం గుర్తుకొచ్చింది కాలేబుకి అంటే, అరే రే మన పితరులు ఇక్కడ చనిపోయి పాతి పెట్టారే, ఇది నాకు కావాలి, హెబ్రోను నాకు స్వాస్థ్యంగా కావాలి. హెబ్రోను అంటే ఒక సహవాసం, హెబ్రోను అంటే ఒక ఆధ్యాత్మిక సహవాసం, హెబ్రోను అంటే ఒక స్నేహం, హెబ్రోను అంటే పెద్దలతో కలిగిన ఒక ఐక్యత హెబ్రోనును మనకు చూపిస్తూ ఉంది. సోదరుడా సోదరి, నీకు సహవాసం హెబ్రోనును స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. హెబ్రోను పితరులు సమాధి చేయబడిన పట్టణం. మరొక సంగతి హెబ్రోను గురించి మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం, దయచేసి రండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. ఏమిటి అక్కడ రాయబడిన మాట? ఈ మాటలు కనిపిస్తాయి. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు
యెరూషలేములో ఇశ్రాయేలీల వారందరి మీద 33 సంవత్సరములు పాలన చేసెను. దావీదును గురించి ఈ మాటలు మనం చూస్తాం. 4వ వచనంలో దావీదు 30 ఏండ్ల వాడ ఏలన ఆరంభించినప్పుడు 40 సంవత్సరములు పరిపాలించెను. 5వ వచనం, హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 నెలలు పాలకుడుగా చూస్తాడు. అంటే రాజా అయిన దావీదు యొక్క మొట్టమొదటి పాలనా కేంద్రం అంటే పాల కేంద్రం అనుకున్నారు పొరపాటును మీరు. అడ్మినిస్ట్రేషన్. రాజైన దావీదు యొక్క మొట్టమొదటి పరిపాలన వ్యవస్థ ఎక్కడ స్టార్ట్ అయిందని వింటాం మనం? హెబ్రోనులో స్టార్ట్ అయింది. అంటే ఇదొక రాజకీయంగా మకుటంగా ఉన్న స్థలం, అంటే రాజకీయంగా చెప్పదగ్గ స్థలం, ఇదొక రాజకీయ క్షేత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ వ్యవస్థ, ఇది రాజకీయ కేంద్రం, ఇది పాలనా కేంద్రం. హెబ్రోను అంటే దావీదుకు ఒక స్థానం కల్పించింది. హెబ్రోనులో నుండి రూల్ చేశాడు, హెబ్రోనులో నుండి పాలించాడు. హెబ్రోనులో నుండి పరిపాలన వ్యవస్థ 7 సంవత్సరములు 6 నెలలు మొట్టమొదటిగా రాజైన దావీదు పాలించింది. హెబ్రోనులో నుండి పాలన సంబంధాన్ని మనం చూస్తాం. అంటే హెబ్రోను ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను. హెబ్రోను అంటే ఒక మంచి సహవాసం, హెబ్రోను అంటే ఒక కూటమి, హెబ్రోను అంటే ఒక ఐక్యత, హెబ్రోను అంటే పితరులు సమాధులు చేయబడిన పట్టణం, హెబ్రోను అంటే అదొక పాలనా కేంద్రం, హెబ్రోను అంటే అదొక రాజకీయ పాలన కేంద్రం, హెబ్రోను అంటే దావీదును సింహాసనం వేసుకొని పాలించిన స్థలం హెబ్రోను. అందుకనే నాకు హెబ్రోను స్వాస్థ్యంగా కావాలి అనుకున్నాడు. ఎవరు? కాలేబు. ప్రియ సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకున్న హెబ్రోనులో స్వాస్థ్యాన్ని పొందిన కాలేబును మనం చూస్తాం. దేవుడు క్రీస్తు యేసునందు నీకు నాకు, యేసుక్రీస్తునందు మనకు ఒక హెబ్రోను ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునందు మనకు ఒక ఆధ్యాత్మిక హెబ్రోను ఉంది. అదే ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం. క్రీస్తునందు మనలను పాలి భాగస్థులుగా చేశాడు. క్రీస్తునందు మనకు స్వాస్థ్యం దొరికింది. క్రీస్తునందు మనం సమకూర్చబడ్డాం, స్వాస్థ్యానికి పిలువబడ్డాం. కాబట్టి క్రీస్తు యేసునందు మనకు ఆధ్యాత్మిక సహవాసం, క్రీస్తు యేసునందు మనకు ఆధ్యాత్మిక సామర్థ్యం, క్రీస్తు యేసునందు మనకు ఆధ్యాత్మిక సహవాసం ఉంది అనే సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియ సోదరుడా, ఒక హెబ్రోను అంటే సహవాసం. నీ జీవితంలో ఎవరిని హెబ్రోనుగా కలిగి ఉన్నావు? డబ్బును హెబ్రోనుగా కలిగి ఉన్నావా? అధికారాన్ని హెబ్రోనుగా కలిగి ఉన్నావా? స్నేహితులనే హెబ్రోనుగా కలిగి ఉన్నావా? తాగుబోతులతోనే హెబ్రోను కలిగి ఉన్నావా? అంటే ఇట్ మీన్స్ అసోసియేట్. హెబ్రోన్ ఇట్ మీన్స్ అసోసియేట్, ఇట్ మీన్స్ సంబంధం, రిలేషన్, సహవాసం, సంబంధం. ఇది ఆధ్యాత్మికమైనదై ఉండాలి. కాబట్టి లోకము తన వారితోనే స్నేహిస్తూ ఉంది. లోకము తన ఆశలు నెరవేర్చుకున్న వాళ్ళు గతించిపోతారు అనే సంగతి గుర్తు చేస్తూ ఉంది. లోకం డబ్బును బట్టి అతిశయించేవారు సమాజంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. బలగాన్ని బట్టి అతిశయించేవాళ్ళు సమాజంలో మనం చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటానంటే, రాజును బట్టి అతిశయించిన, దేనిని బట్టి, రాజ్యాన్ని బట్టి అతిశయించిన, వాక్యముల సెలవిచ్చింది, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గుర్రములు బలం యందు సంతోషం లేదు, ధనం యందు సంతోషం కాదు, దేవుని యందు మాత్రమే ఆనందించడానికి మనం సిద్ధపడదాం. హెబ్రోను కాలేబు జీవితంలో మనం చూస్తాం. కాలేబు ఎవరు అంటే అతడు ఒక యూదా గోత్రానికి చెందినవాడు. కాలేబు ఎవరు అంటే లేఖనం మనకు పరిచయం చేసింది, అతడు మంచి సమాచారాన్ని ఇచ్చినవాడు, మంచి వర్తమానికుడు. కాలేబు ఎవరు అంటే అతడు దేవుని సేవకుడు. 4వదిగా కాలేబు ఎవరంటే మంచి మనసు, పూర్ణ మనసుతో అనుసరించిన వాడు. కాలేబు ఎవరంటే 5వదిగా హెబ్రోనును స్వాస్థ్యంగా కలిగిన వాడు. సోదరుడా, హెబ్రోనునే మనం స్వాస్థ్యంగా కలిగి ఉందాం. దేవుని సహవాసాన్నే మనకు స్వాస్థ్యంగా కలిగి ఉందాం. దేవుని సహవాసాన్ని మనము స్వాస్థ్యంగా కలిగి ఉందాం. దేవునితోనే సంబంధాన్ని కలిగి ఉందాం. దేవుని యొక్క సంబంధం మన జీవితానికి ఆశీర్వాదాన్ని తెస్తూ ఉంది అన్న మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక మాట, ఈ మాట లేఖనం గుర్తు చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము
24వ వచనాన్ని 23 నుండి చదువుదాం. 23 నుండి చదువుదాం. మీరు విలువ పెట్టి తీసుకున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధన 7వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతూ ఉన్నా. సహోదరులారా ప్రతి మనుషుడు 23 వచనం చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో హెబ్రోనును కలిగి ఉండవలెను. ఇట్ మీన్స్ సహవాసాన్ని కలిగి ఉండవలెను అన్న మాటలు మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని పిలిచాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఇక్కడ కూర్చున్నామంటే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు తన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మూల్యాన్ని చెల్లించాడు. అమూల్యమైన రక్తం చేత నీవు నేను కొనబడ్డాం. అమూల్యమైన రక్తం చేత నీవు నేను కడగబడ్డాం. కాబట్టి ఆయనతోనే ఏం కలిగి ఉందాం? ఇట్ మీన్స్ హెబ్రోనును కలిగి ఉందాం. ఆయనతోనే సహవాసాన్ని కలిగి ఉందాం. హెబ్రోను అంటే అసోసియేట్, హెబ్రోను అంటే ఇట్ మీన్స్ ఫెలోషిప్, రిలేషన్షిప్. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉందాం. సోదరుడా, దేవునితో నీ సంబంధాన్ని చెడగొట్టేది ఏదైనా, మరొక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను, దేవునితో సంబంధాన్ని చెడగొట్టేది ఏదైనా అది నీకు దూరం అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నా. దేవునితో సంబంధాన్ని చెడగొట్టేది అది డబ్బైనా, స్నేహమైనా, హోదా అయినా, అది ఏదైనా సరే రాను రాను నిన్ను ఆధ్యాత్మిక అంధకారంలోనికి దేవుడు లేని ప్రపంచంలోనికి నిన్ను నెట్టేస్తుందనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కాలేబులాగా హెబ్రోనును మనం స్వాస్థ్యంగా కలిగి ఉందాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో, నువ్వే స్థితిలో పిలువబడ్డావు, నువ్వే స్థితిలో రక్షింపబడ్డావు అంటే నీకు దేవుడు ఒక రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, రక్షింపబడిన వ్యక్తికి సంఘములో ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. అంతేగాని నువ్వే నీ బాధ్యతను గుర్తు చేసుకోలేకపోతా ఉన్నావేమో, నువ్వే నీ పొజిషన్ను గుర్తు చేసుకోలేకపోతా ఉన్నావేమో, నువ్వే నీ యొక్క స్థితిని గుర్తు చేసుకోలేకపోతా ఉంటావేమో. కాబట్టి రక్షింపబడ్డావంటే, సంఘములో చేర్చబడ్డావు అంటే ఏదో ఒక పని నీ నుండి దేవుడు ఖచ్చితంగా నీకు నియమించాడు. ఆ పనిలో నీవు జాగ్రత్తగా, అందుకని ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో, ఆ కాలంలో దాసుడిగా ఉండటానికి పిలువబడ్డావా, యజమానిగా ఉండటానికి పిలువబడ్డావా అనే పదాలు ఆ కాలంలో ఉపయోగపడ్డాయి. ఈ కాలంలో దేవునికి ఏ పరిచారకుడు ఉండటానికి నీవు పిలువబడ్డావు, ఆ స్థితిలోనే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండు. దేవుడు నీకు మంచి పాటలు పాడే తలను తెచ్చాడా, దాన్ని కొనసాగించు, దాన్ని బట్టి అతిశయించొద్దు. దేవుడు మంచి నీకు పని చేసే నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఇచ్చాడా, దాన్ని బట్టి సంతోషించు. నేను పైన కనపడలేదు కదా అని భ్రమపడద్దు. దేవుడు నిన్ను ఒక శుభ్రపరిచే వ్యక్తిగా నిన్ను ఉంచాడా అంటే ఆ పని తక్కువ, ఈ పని ఎక్కువ, ఈ పని ఎక్కువ అని కాదు. దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరి పని సమానమే. ప్రతి ఒక్కరి పని సమానమే. తగిన కాలమందు కొన్ని చిన్న పనులు చేయడానికి ఎవరు కనిపించరు. చిన్న పనులు చేయడానికి ఎవరు కనిపించరు. నాకు తెలిసి ఒక పాప మన దగ్గరికి పీజీ చదువుకున్న పాప వచ్చేది. ఆ పాప వస్తే ఖచ్చితంగా అందరూ అయిపోయిన తర్వాత నేను వాష్రూమ్ శుభ్రం చేసి వెళ్ళిపోతానంటాను. అమ్మ పని చేయడానికి చాలా ఉంది కదంటే, లేదన్న నేను ఎక్కడ పోయినా ఉద్యోగరీత్యాగా నేను ఎక్కడున్నా కూడా నా డ్యూటీ ఏంటంటే నేను బాత్రూమ్లో కడిగే డ్యూటీ తీసుకుంటా, వాష్రూమ్ కడిగే డ్యూటీ తీసుకుంటా. ఎవరైనా తీసుకోగలుగుతారండి? మరి మామూలు కాదు. పీజీ చదువుకున్న స్టూడెంట్, ఎంఎస్సీ చేసింది ఆమె. ఎంఎస్సీ చేసిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే నేను బాత్రూమే కడుగుతా, ఎక్కడున్నా సరే ఏ చర్చికి పోయినా నేను ఖచ్చితంగా వాళ్ళడతా, ఈ సాయంకాలం అయిపోయిన తర్వాత నేనేనండి బాత్రూమ్ కడిగి బయటకు వస్తాను. ఎంత ధైర్యం అంటే నాకు దండం కడగాలి ఇష్టం. ఇంకంతే. ఎవరో నా పరిచయం చూడాలి, ఎవరికో నేను కనిపించాలి, ఎవరు ఎదుటో నేను కనిపించాలి, ఇది నాకు అవసరం లేదన్న. నాకు కావాల్సింది చిన్న పైన దేని కొరకు చేసి వెళ్ళిపోతాను. ఎంత అప్డేట్ మైండ్ ఉంటే, ఎంత దేవుడే నన్ను చూడాలన్న తృప్తి ఉంటే ఆ పని చేయగలుగుతామండి. ఎప్పుడైనా మనం చర్చికి వచ్చినప్పుడు ఒకసారి అడిగామా? నాకు తెలిసి తమిళలో చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు, వాష్రూమ్ శుభ్రం చేసేవాళ్ళు. ఎప్పుడైనా మనం కనీసం పొరకు పట్టుకొని మనం చూసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడే చేరేసుకుందాం, మనం ఫ్యాన్ ఇక్కడ అంటే జస్ట్ కొంతమంది చూసాను అనుకోండి వదిలిపెట్టి. అంటే ఆరోగ్యం బాగాలేకపోతే కూడా అవసరం, తప్పని కాదట్లేదు. అంటే కొన్ని సందర్భాల్లో మనం అలాంటి ఫీలింగ్ అయ్యే రోజులు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని కొరకు నిలబడ్డాడు యెహోషువ, కాలేబు
హెబ్రోనును స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. ఇదే నాకు స్వాస్థ్యం, ఇక్కడే నేను దేవునితో సంబంధం, హెబ్రోనులోనే నేను దేవునితో సంబంధం కలిగి. హెబ్రోను నా పితరుల సమాధులను పట్టణం, హెబ్రోనులో నా పితరులు పాత పెట్టబడ్డారు. హెబ్రోనులో ఇదిగో తర్వాత రాజైన దావీదు ఇక్కడ నుండే పాలిస్తాడు. ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు కాలేబు మనసులో నిండిపోయాయి, కాలేబు మనసులో నిండిపోయాయి. సోదరుడా, నేను గుర్తు చేస్తున్నా, నీకు ఒక హెబ్రోను అవసరం. హెబ్రోను నీకు స్వాస్థ్యంగా ఉండడం అవసరం. కాబట్టి దేవునితో సహవాసం హెబ్రోను నీకు. ఉదయం లేచిన వెంటనే దేవునితో నీకు హెబ్రోను ఉందా? దేవునితో నీకు సహవాసం ఉందా? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన అనే సహవాసం నీకు ఉంది, వాక్యము అనే సహవాసం ఉందా? ఉదయం లేచిన వెంటనే టక్కన గుర్తుకొచ్చారు. మన పిల్లలు కూడా మనకు గుర్తుకురారు, భార్య భర్త ఎవరు గుర్తురారు. ఉదయం లేచిన వెంటనే ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? చెప్పండి, ఎవరు గుర్తుకొస్తారు? తడుపుకుంటా అన్నమాట, ఎక్కడ ఉందా అని. ఏది టక్కన గుర్తుకొచ్చింది. ఇది దీని తర్వాత జీవితం. అబ్బా, ఎక్కడ మిస్ అయిపోయింది, ఎక్కడ పోయింది రాత్రి మొబైల్? ఇంత మన హెబ్రోను ఇదే, మన హెబ్రోను ఇదే మన హెబ్రోను. జాగ్రత్త, మనకు ఒక ఆధ్యాత్మిక హెబ్రోను మనం కలిగి ఉందాం. ఇట్ మీన్స్ ఆధ్యాత్మిక సహవాసాన్ని కలిగి ఉందాం దేవునితో. లేచిన వెంటనే అయ్యా రాత్రంతా కాపాడావు నీకు స్తోత్రం, పగలంతా కాపాడావు నీకు స్తోత్రం అంటూ ఏ స్థితిలో మనం పిలువబడ్డాము, రక్షింపబడిన తర్వాత ప్రారంభంలో నువ్వు పిలువబడ్డావా, అక్కడ నమ్మకంగా ఉండవు, అక్కడ నుండి దేవుడు తీసుకొస్తాడు. అక్కడ నమ్మకంగా ఉండు, అక్కడ నుండి దేవుడు తీసుకొస్తాడు. ఇది ఒక్కొక్కటి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది దేవుడు కొన్ని బాధ్యతలు నీకు అప్పగిస్తాడు. బాధ్యతలను నమ్మకంగా నీవు కాపాడుకోగలిగితే నమ్మకమైన వానికి మెండనే దీవెనలు కలుగును అనే వాక్యం సెలవిచ్చింది. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనకున్న హెబ్రోనులో నమ్మకంగా మనం జీవిద్దాం. కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తునందు శ్రేష్టమైన సహవాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తెచ్చే శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి గొప్ప కృపను, గొప్ప భాగ్యాన్ని, వాక్యాన్ని విన్న మనందరికీ దేవుడే మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమె. చాలా సంతోషం. అందరూ లేచి పెడదాం. లేచిన తర్వాత చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోదాం.